లో పాల్గొనేందుకు ఒక అవకాశం కల్పించిన గురువుగారికి, అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గురువుగారు నాకు నా సంతర్పణ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనాలి అనే ఆలోచన కలిగిందంటే, నేను పీఠంలోకి వచ్చాక ఆ శ్రీశైలం, అరుణాచలం ఇవి జూమ్ కాల్స్ గాని, శ్రీశైలంలో అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత జూమ్ కాల్స్, అవి ఆడియో ఫైల్స్ విన్నాక ఆ దేవతా దర్శనాలని, వాళ్ళ అనుభవాలు విన్నాక నాకు కూడా ఒకసారి ఆ దేవతా దర్శనాలు ఎలా ఉంటాయో చూడాలని నాకు కూడా కలిగింది, ఒక ఆలోచన కలిగింది గురుగారు. అయితే అరుణాచలంలో ఒక అన్న సందర్పణ కార్యక్రమానికి పాల్గొనాలనుకున్నాను. కానీ కొద్దిగా మనీ ప్రాబ్లం వల్ల పాల్గొనలేకపోయాను. ఆ తర్వాత కొమరవెల్లిలో కూడా పెట్టారు గురుగారు. ఆ అప్పుడు కూడా అదే మాకు కొద్దిగా మనీ ప్రాబ్లం ఉండి జాయిన్ కాలేకపోయాను. అయితే తర్వాత ఈ మంత్ లో అమరావతిలో అనేసరికి నాకు అంటే మాకు పక్కనే కాబట్టి ఆ దగ్గరగా ఉంటదని చెప్పేసి ఆ నేను కూడా పాల్గొనాలనుకున్నాను గురుగారు. అయితే నేను కూడా పేరిచ్చాను. అయితే ఆ రోజు రానే వచ్చింది. అయితే ఈలోపు మా శక్తి సాధకులు మెంబర్స్ కూడా అందరినీ వస్తాను అని చెప్పనన్నారు. దగ్గర దగ్గర 7 మెంబర్స్ వస్తానన్నారు. అయితే వీళ్ళలో కొంతమంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్‌తో వస్తున్నారు గురుగారు. అయితే ప్రదీప్ సార్ మాత్రం ఒకళ్ళే వస్తున్నాను అని చెప్పనన్నారు. అయితే ప్రదీప్ స్వామిది తెలంగాణ గదా! ఇక్కడ మాకు విజయవాడ దగ్గర అమ్మవారి కనకదుర్గమ్మ ఫేమస్సు. ఆ పక్కనే మంగళగిరి కూడా కొద్దిగా ఫేమస్, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఫేమస్సు. అయితే ఆ స్వామికి, ప్రదీప్ స్వామికి కొద్దిగా చూపించాలనుకున్నాను. స్వామి ఇక్కడ మాకు అమ్మవారు ఫేమస్సు. ఇక మీరు ఎట్లాగో ఎప్పుడో ఒకసారి వస్తారు గదా! వచ్చినప్పుడు కూడా ఇది చూడకుండా వెళ్ళిపోతే బాగోదు గదా! మీరు వచ్చాక నాకు కొంచెం బయలుదేరాక ఫోను జేయండి. నేనొస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని జెప్పి మాట్లాడుకున్నాం గురుగారు ఇద్దరం. అయితే నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే మా ఊరు నుంచి ఇటు షార్ట్‌కట్‌లో వెళ్తేనేమే చాలా దగ్గర గురుగారు. కాకపోతే ఏందంటే ఇసుకలో నడిచి కొంత దూరం పోతే ఒక ఏరు పాయ తగిలిద్ది గురుగారు. ఆ పాయలో పడవేసుకొని వెళ్ళిపోతే మాకు పక్కనే. ఆ ఏటి ఒడ్డునే అమరావతి గురుగారు. అయితే ఇసుకలో అటు ఎళ్ళగానే అక్కడ కొంత ఫ్లోటింగ్ లేదు గురుగారు. దానివల్ల ఏమైందంటే పడవ నడవట్లేదు. ఇక ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి ఇక ఎట్లాగో నాకు బైక్ ఉంది కదా! బైకేసుకొని ఎళ్ళిపోదాం అనుకున్నాను. ఇలా ప్రదీప్ స్వామి వస్తున్నారు కాబట్టి, ప్రదీప్ స్వామికి కూడా చెప్పాను. అట్లాగే మీరొక్కరే వస్తున్నారు కాబట్టి ఎళ్ళిపోదాం స్వామి అని చెప్పేసి అనన్నాను. అయితే ఇక ప్రదీప్ స్వామి బయలుదేరారు. అంతకుముందే రాజస్వామి వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. ఇక దగ్గరకొచ్చాక ఫోన్ చేయి స్వామి అని చెప్పన్నాను. అయితే యాక్చువల్‌గా నాకు ఆ రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది గురుగారు. ఎగ్జామ్ వల్ల నేను కొంచెం లేట్‌గా బయలుదేరాల్సొచ్చింది. నేను బయలుదేరేపాటికి ప్రదీప్ స్వామి విజయవాడొచ్చి అప్పటికి ఉన్నారంట. అయితే ఆ ప్రదీప్ స్వామికి, రాజస్వామి కలిసారంట. ఆ ప్రదీప్ స్వామి ఇద్దరు కలిసారు. ఇక నేను ఇక్కడి నుంచి మా ఊరు నుంచి బయలుదేరాను. బయలుదేరేసరికి అక్కడ పలానా చోట ఉన్నాం రమ్మంటే అక్కడికెళ్ళాను. అక్కడ ఆల్రెడీ ప్రదీప్ స్వామును, రాజేశ్వామి ఉన్నారు. రాజేశ్వామి అవి సరుకులు అవి కట్టించుకొని దుర్గారావు స్వామి వాళ్ళ ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు గురుగారు. అయితే నేను వాళ్ళని కలిసాను. కలిసి ఇక తర్వాత దుర్గారావు స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత సరుకులు ఆటోలో ఏసాను. ఇక మనోళ్ళు గూడా మన పీఠం సభ్యులు గూడా కొంతమంది వచ్చారంట. దర్శనానికెళ్లారంట. అయితే ఇక మాట్లాడుకొని స్వామి మేము దర్శనానికెళ్తాము. మళ్ళీ లేట్ అవుతది అని జెప్పేసి రాజేష్ స్వామికి, దుర్గారావు మా సీనియర్ స్వామి చెప్పేసి ఆ స్వామి ప్రదీప్ స్వామి, నేను బయలుదేరాం గురుగారు అమ్మవారి దగ్గరికి. పైకి యాక్చువల్‌గా 7 ఆ టైం అవుతుందనుకుంటా గురుగారు. అయితే పైకెళ్ళేసాము. పైకెళ్ళేసి బ్యాగ్ లోపల పెట్టేసి లగేజ్ రూమ్‌లో ఇచ్చేసి మొబైల్స్ అన్నీ ఇచ్చేసి ఎళ్ళాము గురుగారు. క్యూ లైన్‌లోకెళ్ళాము. ఎళ్ళిన తర్వాత అప్పుడే అమ్మవారి దర్శనం గురువుగారు. హారతిస్తున్నారు. మా భాగ్యం అనుకున్నా. ఇక అమ్మవారికి హారతిస్తున్నారు. ఇక అమ్మవారికి దండం పెట్టుకొని కిందకొచ్చేసాం గురువుగారు. ఇక వచ్చేసిన తర్వాత ప్రదీప్ స్వామి అన్నారు గదా! లడ్డూలు ప్రసాదం తీసుకోవాలి స్వామి అని చెప్పనన్నారు. అంటే సరే తీసుకుందాం స్వామి అని అనుకోని అక్కడికెళ్ళాము గురువుగారు. అయితే
మరి డైరెక్ట్ ఇంటికి వెళ్ళట్లేదు, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి మళ్ళీ బ్యాగ్ అటు ఇటు వేసేస్తే లడ్డూలు చితికిపోతాయి స్వామి ప్రసాదం తీసుకుంటే అని చెప్పానంటే, సరే మరి రేపు ఎట్లాగో వెళ్ళిపోతాం కదా, ఎటు నుంచి వెళ్ళాలి కదా కాబట్టి ఇటు నుంచి తీసుకొని వెళ్ళిపోతాంలే అని చెప్పానంటే, సర్లే స్వామి అని చెప్పేసి అన్నాడు స్వామి. ఇంకా అలా ప్రసాదం తీసుకోకుండా కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత ఆకలి అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఫుడ్ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ ఏమన్నా ఉండకపోవచ్చు, మరి మనం వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకొని బస్ స్టాండ్ లోకి వెళ్ళాం స్వామి. గురువు గారు బస్ స్టాండ్ లోకి వెళ్ళి మీల్స్ చేసాము. మీల్స్ చేసేసి బయలుదేరాము. అప్పటికి మాకు 9 అవుతుంది ఉంటుంది, 9, 9:30 అవుతుంది గురుగారు. అయితే యాక్చువల్ గా నేను అమరావతి ఎప్పుడు వెళ్ళింది కూడా ఒకసారి గురుగారు. ఆ ఒకసారికి మాకు ఇటు షార్ట్ కట్ లోంచి ఏట్లోంచి వెళ్ళిపోతాం మేము. ఒకసారి వెళ్ళాను, అటు నుంచి వెళ్ళిపోయాను. యాక్చువల్ గా నాకు ఇటు చుట్టూ తిరగడం రోడ్డు తెలియదు గురుగారు, ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇటు. అయితే ఇక భోజనం చేసేసి అక్కడే మాకు 9, 9:30 అవుతుంది. ఇక బయలుదేరాం చిన్నగా. బయలుదేరి ఇక వాళ్ళని వీళ్ళని ఎటు అమరావతి ఎటు అని చెప్పేసి అంటే కనుక్కుంటా రూట్ కనుక్కుంటా మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఒకసారి మాకు మ్యాప్ చూస్తేనే ఎటో చూపిస్తాం మరి అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఆగి మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడిగి చిన్నగా ఎట్లా అయితే అమరావతి దగ్గరికి వచ్చాము గురుగారు. దగ్గరికి వచ్చాక ఏమైందంటే అప్పటికి మాకు లేట్ అయిపోయింది సార్ గురుగారు. 10, 10, 10:30 దాటింది అనుకుంటా. 10:30 దాటేసరికి మాకు అప్పటికి జూమ్ కాల్ స్టార్ట్ అయిపోయింది. మాకు తెలియలా. ఇక రూమ్ కోసం అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక సో ఈ సీన్ సాంగ్ ఫోన్ చేస్తే జూమ్ కాల్ స్టార్ట్ అయింది, జాయిన్ అవ్వడం అని చెప్పేసి అని అన్నారు. అయితే జాయిన్ అయ్యాం గురుగారు. ఆ ఈలోపు రూమ్ గురించి ఎత్తుకుతుంటే మాకు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు కనబడ్డారు గురుగారు. పోలీసు వాళ్ళు కనబడేసరికి ఆ ఆపారు మమ్మల్ని. లైసెన్స్ తీయండి, అది తీయండి, ఇది తీయండి అని చెప్పని అన్నారు. యాక్చువల్ గా నాకు లైసెన్స్ ఉంది గురుగారు, కాకపోతే పోయింది అది. ఆ జిరాక్స్ లేదు, డూప్లికేట్ లేదు, ఏం లేదు. మళ్ళీ నేను లైసెన్స్ తీసుకోలేదు. అయితే ప్రదీప్ స్వామి అనుకున్నారు కాబట్టి, స్వామి మీరు చూపియండి ఆ అని చెప్పానంటే స్వామి చూపించడానికి వెళ్ళారు. అయితే ఈ లోపు నేను కూడా దగ్గరికి వెళ్ళేసరి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఎస్ఐ గారు అంటున్నారు కదా, అయ్యా లైసెన్స్ తీయండి, ఆర్సీ తీయండి అని చెప్పానంటే, సార్ మేము రేపు మార్నింగ్ మాకు అనుసంధాపన ఉంది ఉంది స్వామి, మేము దాంట్లో పాల్గొనడానికి వచ్చాము ఆ అని చెప్పానంటే, ఆ, ఎక్కడ అని చెప్పాను అన్నారు. టెంపుల్ దగ్గర స్వామి అని చెప్పాను అన్నాను. ఎవరు చేస్తున్నారంటే మా పీఠం తరపున స్వామి అని చెప్పానంటే, సార్ అని చెప్పానంటే, ఎవరు మీ గురుగారు వస్తారా అంటే, రారు సారు మేమే చేస్తామని చెప్పాను అనగానే, అంటే మేము చేస్తాము, మేమే చేస్తామని అనే లోపు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎస్ఐ గారు అన్నారు సార్, అన్నారు గురుగారు. ఇంకా మేము మాకు అదొక అద్భుతం గురుగారు. అసలు రాత్రిపూట పోలీసు వాళ్ళు ఎంతకంత తీసుకుంటారు గురుగారు. తీసుకోకుండా మమ్మల్ని పంపించారంటే అది ఆ, మీ అనుగ్రహం గురుగారు. అసలు ఎవరు వదిలిపెట్టరు. రూపాయి అయినా అదే 100 అయినా 200 అయినా ఎంతో కొంత కొద్దిగా పట్టుబట్టైనా సరే 500 అయినా సరే ఆ తీసుకోకుండా పంపించరు, పంపించరు. అయితే ఇక మేము అలా అనేసరికి అన అనక ముందే వెళ్ళిపోండి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా వచ్చేసాము. ఆ అప్పటికి మీకు అప్పటికే మీరు కాల్ స్టార్ట్ చేశారు గురుగారు, కాకపోతే కాల్ మొత్తం వినలేదు గురుగారు. కొన్ని పాయింట్స్ వరకు అయితే ఆ విన్నాము. ఇంకా కాల్ అయిపోయింది. అన్ని మీరు ఇన్స్ట్రక్షన్స్, వంట ఎలా ఉండాలి, వంట ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అన్ని చెప్పారు గురుగారు. అవి కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు గురుగారు. ఇంకా రూమ్ లోకి వెళ్ళాము. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కాల్ అయిపోయింది. ఆ శివస్వామి అను శ్రీనుస్వామి వీళ్ళంతా రూమ్ లో ఉన్నారు. ఇంకా మమ్మల్ని పిలిచారు. రేపేంటి, ఎవరో ఏ వర్క్ తీసుకోవాలి, ఎవరు ఏ వర్క్ తీసుకోవాలి, ఎవరు ఏ వర్క్ కేటాయించాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. అట్లా అందరం మాట్లాడుకొని పలానా వర్క్ అని చెప్పేసి తీసుకున్నాం గురుగారు. అయితే ఆ, తీసేసుకున్నాము. నైట్ ఇక పడుకున్నాం అందరం కలిసి. ఆ, నేను నేను 4 గంటలకు పెట్టుకున్నాను గురుగారు. 4 గంటలకు లేవని చెప్పి అందరూ పెట్టుకున్నారు. నేను రాజస్వామి 4 గంటలకు లేచాం గురుగారు. ఇంకా అందరూ టైట్ అయిపోయారు కదా, ఇంక వాళ్ళు కూడా ఎందుకు లేపడం అని చెప్పేసి నేను రాజస్వామి 4 గంటలకు లేచి చిన్నగా కిందకి వచ్చాం గురుగారు. అంటే సెకండ్ స్టేర్ లో రూము. అయితే కిందకి వచ్చి కొద్దిగా అటు ఇటు అక్కడ టెంపుల్ పరిసరాలు అన్ని చూసి నదిలో నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తే నదిలో నీళ్లు మురికిగా అంటే లోతు అంత కనపట్లేదు గురుగారు. ఇంకా మళ్ళీ నదిలో ఎందుకు స్నానం చేయటం, మళ్ళీ లోతు కనపట్లేదు కదా అని చెప్పేసి ఇక పైన రూమ్ లోనే చేయడానికి వెళ్ళాం గురుగారు. అయితే స్నానం చేసేసి కొద్దిగా 5, 5:30 ఆ టైం అవుతుంది గురు. స్నానం చేసాము, కిందకి వచ్చాను. ఇంకా నాకు ఒక పని ఆ పని చెప్పారు. ఆ పని దగ్గర ఉన్నాను గురుగారు.
ఈలోపు శివ శివస్వామి వచ్చేసి రెడీ చేసి నేను చూసుకుంటాలే అని చెప్పని అన్నారు. ఇక మనోళ్ళు కూడా కొంతమంది అందరూ స్నానాలు చేశారు. కొంతమంది స్నానాలు చేసి దర్శనానికని బయలుదేరారు గురుగారు. సరే నన్ను కూడా రమ్మంటే నేను కూడా పోయాను. అప్పటికి టెంపుల్ తెరిచారు కానీ లోపలికి వెళ్ళడానికి లోపలికి పంపించలేదు. అయితే ఇక కొద్దిగా సేపు బయట ద్వారం దగ్గర వెయిట్ చేశాము. ఇక లోపల పంపించేసరికి అందరం వెళ్తున్నాం. అందరం వెళ్ళాక అప్పుడే మాకు దర్శనం గురుగారు. మహాభాగ్యం ఆ దర్శనం గురుగారు. అప్పుడే శివయ్యకి అభిషేకం చేస్తున్నారు. పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నారు గురుగారు. ఇక ఆ అభిషేకం చూస్తుంటే ఇక మా అదృష్టం ఇంత పొద్దున్నే మాకు దర్శన భాగ్యం కలిగింది. ఇంత ముందు కూడా ఏ దేవాలయంలో కూడా మాకు ఇలా దర్శనం కలగలేదు పంచామృతాలతోటి అని చెప్పి, అంత గురుదయ్య అమ్మవారి అని చెప్పి దర్శనం చేసేసుకొని ఇక అక్కడే ఉన్నాం గురుగారు. దగ్గర దగ్గర 10 నిమిషాలు పైన ఉన్నాం గురుగారు ఆ అభిషేకం చూసుకుంటూ. ఇక మనోళ్ళు కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీస్తుంటే రెండు మూడు సార్లు అంటే దేవాలయం టెంపుల్ ఎంప్లాయీస్ తీమాకండి, ఫోటోలు తీమాకండి అని చెప్పేసి రెండు మూడు సార్లు చెప్పారు. వాళ్ళు చూడకముందు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే టేబుల్ ఫోటోలు తీస్తూనే ఉన్నారు గురుగారు. ఇంకా అందులో ఉన్నాను ఒక గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచేసరికి ఇక మన వాళ్ళందరూ జేబులో పెట్టేస్తున్నారు గురుగారు. ఇంకా ఆయన అన్నగా అని అరిచేసి బయటికి వెళ్ళిపోయాడు గురుగారు. ఇంకా మన వాళ్ళు కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్నాం గురుగారు. ఇక ఎమ్మనే ఫోటోలు లాక్కొని ఫోటో తీసేసుకొని మన ఎంప్లాయ్ గ్రూప్ లో పెట్టేసాయి గురుగారు. ఇక అది అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న శివలింగాలు, కాళేశ్వరలింగం, భీమేశ్వరలింగం, కాశీ విశ్వనాథ లింగం అవన్నీ దర్శించుకొని ఫొటోస్ తీసేసి ఇక బయటకు వచ్చాం గురుగారు. బయటకు వచ్చాక ఆ అన్న సంతర్పణ కార్యక్రమంలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడే స్టార్ట్ చేయడం గంట అవుతున్నారు. ఈలోపు మేము టెంపుల్లో ఉండగానే భైరవులు అక్కడక్కడ సంతరించేసి అక్కడక్కడ తిరిగేసి వెళ్ళిపోయారంట. అది మాకు తర్వాత వచ్చాక చెప్పారు. ఈలోపు పనులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టిఫిన్ టైంకి వచ్చేసరికి ఆ టిఫిన్ హోటల్ తెప్పిస్తే మరి వాళ్ళు సరిపోతాయో లేదో మరి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఉప్మా టిఫిన్ ఆ, టిఫిన్ బొంబాయి రవ్వ తెప్పించేసి టిఫిన్ ఉప్మా వండారు గురుగారు. అందరూ అందరూ తిన్నారు. సరిపోయినంత కడుపు నిండా తిన్నారు గురుగారు. అది అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేశారు. ఆ ఆ వంట అయిపోయింది గురుగారు. ఇక స్టార్ట్ చేస్తుంటే ఆ అన్ని అయిపోయినాయి. నైవేద్యాలు పెట్టారు. వంట స్టార్ట్ చేశారు. ఇక అయితే ఈ లోపు మన వాళ్ళు 100 మంది లోపలికి వెళ్ళారు ఆ పిలుచుకొని రావడానికి. అయితే యాక్చువల్ గా అమరావతిలో అంటే సోమవారం, ఆ, ఆదివారం, శుక్రవారం అలా అయితే కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు గురువారు. ఏంటంటే ఆ రోజు చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ఎక్కడ చూసినా కనపట్లేదు, మనుషులు కనపట్లేదు కానీ చాలా అక్కడొకళ్ళు ఉంటున్నారు. అయితే ఆ రోజు టెంపుల్లో కూడా ఆ అన్నదానం ఉందంట. అది తర్వాత తెలిసింది. అయితే ఆ భోజనాల టైం అవుతుంది. అంతకుముందే ఇద్దరు వచ్చి స్టార్ట్ చేయకముందే ఇద్దరు వచ్చి అక్కడ నుంచున్నారు వెయిట్ చేస్తా. ఇక మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక 10 నిమిషాలు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇక మనం పలానా టైం అనుకొని స్టార్ట్ చేసాం గురుగారు. ఇక వాళ్ళిద్దరి కంటే ముందు ఇంకొక ఆయన వచ్చేసి నేను ఫస్ట్ అన్నట్టుగా తీసేసుకొని భోజనం చేస్తున్నారు. తర్వాత వీళ్ళిద్దరు చేశారు. ఇంకా ఏందబ్బా ఇంకా జనాలు రావట్లేదు, ఎక్కడ కనపచ్చట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నా ఉంటుంటే ట్యాప్కొకళ్ళు వస్తున్నారు. మాక్సిమం క్యూ లైన్ లో వచ్చేసరికి 6, 7 అంతకు మించి ఎక్కడా లేరు గురువు గారు. ఆ 6 క్యూ లైన్ లో ఉంటాయి, మహా ఉంటాయి. లేదంటే ఇద్దరు అట్లాగా వచ్చారనమాట. అయితే నేను ఇలాగా ఫొటోస్ తీస్తా ఉంటుంటే నేను అటు తిరిగి ఫొటోస్ తీస్తున్నాను అన్నదానికి వెళ్ళి. అయితే నా వెనక నుంచి ఒక పెద్ద ఆవిడ గురుగారు. ఆ అచ్చం పాతకాల సినిమాలో ఆ అమ్మవారు ఒక పెద్ద ఆవిడ రూపంలో ఎలా ఉంటారో అచ్చం అలాగే ఉన్నారు గురుగారు. అయితే నేను ఆవిడకి పక్కన వెనక శివస్వామి ఉంటే స్వామి ఫోటోగ్రాఫర్ వెనక తిరిగి అనగానే వెనక తిరిగింది గురుగారు. అప్పుడే ఆవిడ వస్తున్నారు. వస్తాను నేను షూట్ చేశాను. షూట్ చేసి ఇటు ఫ్రంట్ కి వచ్చేసరికి ఆ ఇలా ఫోటోస్ ఇస్తుంటే ఇక ఆవిడ చూడగానే ఆ బాడీలో ఒక వైబ్రేషన్ గురుగారు. బాడీలో వైబ్రేషన్ వచ్చేసింది. ఆ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ, అప్పుడు అప్పుడు అర్థమైంది గురుగారు. దేవత అమ్మవారే వచ్చారు ఇలాగా అని చెప్పి అని అనుకున్నాను గురుగారు. మన వాళ్ళకి దేవతా దర్శనాలు అంటే ఎలా ఉంటాయా, మన వాళ్ళు అనుభూతులు చెప్తుంటే ఏందో అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఇక ఎలా ఉంటాయి. పలానా దేవత పోల్చుకుంటారు
అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక ఆ ఏమైతుందంటే ఆవిడ వెనక నుంచి వచ్చేసి అట్లా క్యూ లైన్ లోకి వచ్చి అట్లా నుంచోలేదు గురుగారు. ఇంకా అక్కడ ఎదురుగా నుంచుని అట్లా క్యూ లైన్ లోకి వెళ్ళిందో లేదో నా మొబైల్ హ్యాంగ్ అయిపోయింది గురుగారు. వీడియో సరిగ్గా రావట్లేదు. ఎందుకనో తెలియదు. ఇంక అప్పటి నుంచి నా మొబైల్ వీడియోస్ తీస్తే హ్యాంగ్ అయిపోయేది, సరిగ్గా వచ్చేది కాదు. సర్లే అని చెప్పేసి కొన్ని తీశాను, కొన్ని ఫొటోస్ తీశాను. ఇంకా అది అయిపోయింది. తర్వాత కాలభైరవ దర్శనం తర్వాత ఇక ఆ మీరు అన్నట్టుగానే పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. ఇక వాళ్ళని చూడగానే సేమ్ సేమ్ ఫీలింగ్ గురుగారు. బాడీలో వైబ్రేషన్ వచ్చేసింది, కాళ్ళు చెమ్మగిల్లాయి. ఆ గురుగారు చెప్పిన దర్శనాలు కొంతవరకు అయితే నాకు అయినాయి. మహాభాగ్యం, ఏ జన్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నాకు ఇలా దర్శనాలు అయినాయి అని చెప్పి అనుకున్నాను గురుగారు. అయితే నాకు పీఠంలో రాకముందు ఆ విజయవాడ అంటే నవరాత్రులు జరుగుతున్నాయి గురుగారు. ఆ రోజు ఫస్ట్ రోజే వెళ్ళాను అనమాట. క్యూ లైన్ లో అప్పటికి ఫస్ట్ క్యూ లైన్ లో కూడా మేమే ఉన్నది. ఆ ఇంకా అప్పటికి వదిలిపెట్టలేదు. 4 గంటలకు వెళ్ళి క్యూ లైన్ లో నుంచున్నాం కిందకి గురుగారు. కింద నుంచే క్యూ లైన్ స్టార్ట్ చేశారు. పైకి ఏమీ పంపించలేదు. దగ్గర దగ్గర గంట నుంచున్నాము. గంట నుంచుంటే ఎప్పటికో 5:30కో 6:00కో ఆ పైకి పంపించారన్నమాట. పైకి పంపించాక చిన్న క్యూలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అమ్మవారిది. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసి అక్కడ వేప చెట్టు ఉంటుంది గురుగారు. ఆ వేప చెట్టు దగ్గర నుంచి ఎవరన్నా దండం పెట్టుకోవాలనుకుంటే ఇంకా అక్కడ నుంచి దండం పెట్టుకోండి, ఎక్కువసేపు నుంచి వాళ్ళన్న అటు అమ్మవారు ముందంటే నుంచొని ఎవరు ఒక 2 నిమిషం, 1 నిమిషం అట్లాగా, ఒక 50 సెకండ్స్ అలా ఉంచుతారు. పంపించేస్తారు, నెట్టేస్తా ఉంటారు. అయితే అలాగా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసి ఆ చెట్టు దగ్గర నుంచొని నేను దండం పెట్టుకుంటాను అమ్మవారి. ఇంకా అప్పుడు నాకు కలిగింది గురుగారు అదే సేమ్ వైబ్రేషన్. నాకు ఆ పెద్ద ఆవిడని చూసినప్పుడు ఆ సేమ్ వైబ్రేషన్ అనమాట. అక్కడ ఎలాగ నాకు వైబ్రేషన్ వచ్చేసి కళ్ళు చెమ్మగిల్లాయో, సేమ్ మొన్న ఆ అన్న సతర్పడినప్పుడు ఆ పెద్ద ఆవిడని చూడగానే నాకు సేమ్ ఫీలింగ్ అనమాట. సరే అని చెప్పేసి ఇక ఆ ఆ దేవతా దర్శనాలు అయినాయి. అయిన తర్వాత ఇక మనోళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ ఆ భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తాను నేను, లాస్ట్ లో భోజనం చేశాను. భోజనం చేస్తే ఇక అప్పటికి ఈ మధ్యలోనే కాల్ చేశారు మనోళ్ళు. ఫోన్ చేస్తే 150, 150, 150 అలా అని చెప్పని అంటున్నారు. అరే ఏంది ఇంకా ఎంతో టైం కాలేదు, దగ్గర దగ్గర మొదలుపెట్టి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కూడా కావట్లేదు, అప్పుడే అన్నీ అయిపోయా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి మొత్తం అయిపోయి ఏం లేవు అని చెప్పేసి అన్నారు. ఇంతకుముందే నేను ఆ అన్నం పెట్టుకుందాం అని అనుకున్నాను. అయితే ఆ వెళ్ళాను. వెళ్ళేసరికి ఇక పెరగడం అయిపోయింది. నేను నేను తినేసరికి పెరగడం అయిపోయింది గురుగారు. అయితే ఇక ఉన్న వరకు పెట్టుకొని పక్కకు వచ్చి అప్పటికి కృష్ణస్వామి, రాజశేఖర స్వామి వీళ్ళు భోంచేస్తున్నారు. అయితే రాజశేఖర స్వామికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆ మామూలుగా కొద్దిగా అన్నం తినేసి ఆ స్వామి రాజశేఖర స్వామి పెరుగన్నం కూడా పెట్టించుకున్నారు. పెరుగన్నం కూడా పెట్టించుకుంటే ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటున్నాను. అయితే ఆ స్వామి మామూలుగా అన్నం తినేసాడు, పెరుగన్నం ఒకటే ఆ ప్లేట్ లో మిగిలిపోయింది. అయితే నేను మామూలుగా ఇక్కడికి వెళ్ళి కూర్చొని అర్రే పెరుగన్నం అయిపోయిందిగా, ఏం మిగిలిందని చెప్పని అనేసరికి ఆ స్వామి నా దాంట్లో ఉంది తీసుకోండి అని చెప్పని అన్నారు. ఆహా, ఇంకా నా భాగ్యం, పెరుగన్నం కూడా ఉంది అని చెప్పేసి ఆ స్వామి ప్లేట్ లో తీసుకొని తినేసా గురుగారు. నాకైతే ఏ లోటు లేకుండా అన్ని వండినవన్నీ తిన్నా గురుగారు. అసలు మామూలుగా పాయసం అయితే మామూలుగా అసలు అమృతం లాగే ఉంది గురుగారు. అసలు నేను ఎక్కడా తినలేదు. ఆ బిర్యానీ అయితే గాని, ఆ పెరుగన్నం అయితే గాని, పాయసం అయితే అసలు కరెక్ట్ సరిపోయింది గురుగారు. అసలు అమృతం లెక్క ఉంది ఆ పాయసం. ఇక తినేసాను. ఇంకా ఏమైందంటే ఇక శివస్వామి అందరికి మీటింగ్ పెట్టేసి పలానా దర్శనాలు ఎలా వచ్చాయి, ఎలా జరిగింది ఆ అని చెప్పేసి మీటింగ్ చెప్పారు గురుగారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రదీప్ స్వామి ఉన్నారు కదా, స్వామి నాకు టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి బయలుదేరింది గురుగారు. అయితే బయలుదేరాక ఇక మనోళ్ళు కూడా ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే నేను ప్రదీప్ స్వామి ఇద్దరం వాళ్ళందరికీ చెప్పేసి బయలుదేరాం గురుగారు. అయితే యాక్చువల్ గా మేము రాత్రిపూట వచ్చిన రూట్ వేరు గురుగారు. తర్వాత మళ్ళీ తెల్లారి మేము వెళ్ళిపోయిన రూట్ వేరు, వచ్చేసిన రూట్ వేరు. అదే రూట్ అని చెప్పేసుకొని మేము అదే రూట్ లో ఆ, వచ్చేసరికి వేరే రూట్ లో వచ్చేసరికి మాకు విజయవాడ గుంటూరు హైవే తగిలింది గురుగారు. యాక్చువల్ మాకు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తీసుకుందాం అనుకున్నాము. అక్కడికి మాకు టైం లేదు గురుగారు. ఆ ప్రసాదాలు తీసుకొని ట్రైన్ ఎక్కడానికి మాకు టైం లేదు, దగ్గర దగ్గర 1 అవరే ఉంది. అయితే ఇక ఈ వేరే రూట్ లో వచ్చేసరికి అరే రాత్రి వచ్చిన రూట్ ఇది కాదు కదా, ఏంది ఈ రూట్ ఉంది మరి ఎక్కడ తేలింది అని అనుకుంటా వస్తా ఉన్నాము. ఆ అమ్మవారి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల
మొత్తానికి ఏదైతే ఉంది మంచి రూట్ లోకి వచ్చాం గురుగారు. అసలు మీరు రాత్రి పూట వెళ్ళిన రూట్ లోకి మేము వెళ్ళి ఉంటే అమ్మవారి ప్రసాదం దక్కేదేమో కానీ స్వామికి ట్రైన్ మిస్ అయిపోయేది. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయాల్సి వచ్చేది. అయితే ఇక సరేలే ఆ రూట్ లో వచ్చాం అని చెప్పేసి అక్కడికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఏం చేయాలని చెప్పేసి గట్టిగా స్పీడ్ మీద వచ్చేసాం గురుగారు. స్పీడ్ మీద వచ్చేసి ఆ పైకి వెళ్ళాము, అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకుంటే ఏముంది ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలకి ఇక కిందకు వచ్చేసి అటు ట్రాఫిక్ ఉంటది గురుగారు. అయితే మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, ట్రైన్ చూడాలి. అప్పటికే ఆ 10 నిమిషాల్లోనే ఇంకా స్పీడ్కి వెళ్ళేసరికి ఆ స్టేషన్ లో దించాను స్వామిని. ఆ స్వామి దించేసరికి ఇలా నేను వెళ్తాలే స్వామి అని చెప్పి అన్నాను ప్రదీప్ స్వామి. అలా స్వామి ప్లాట్ఫామ్ కి వెళ్ళారో లేదో ట్రైన్ వచ్చింది. కొద్ది దూరం వెళ్తే నీకు ఫోన్ చేస్తే, స్వామి ఇక్కడే ఉన్నాను, ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, ట్రైన్ వచ్చేసింది" అని చెప్పి అన్నారు గురుగారు. ఇంకా ఇంకా అప్పుడు అనుకున్నాం, ఇంకా మరి విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించి ప్రసాదాలు తీసుకోపోతే బాగోదు కదా అని చెప్పి ముందు రోజు నైట్ అనుకున్నది అమ్మవారు ఆ రూపంలో మాకు ఇచ్చారు గురుగారు. అదే మేము రాత్రి వచ్చిన రూట్ లో అయితే ప్రసాదాలు తీసుకుంటే మాకు ట్రైన్ మిస్ అయ్యేది. ప్రసాదాలు వద్దనుకుంటే ట్రైన్ దక్కేది. ఇక ఎట్లయితే ఉందని చెప్పేసి అమ్మవారే కొద్దిగా రూట్ చూపించారు గురుగారు, మంచి రూట్. ఆ రూట్ లో వెళ్ళేసరికి మాకు అమ్మవారి దయ వల్ల ఆ, రెండు దక్కినాయి గురుగారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఆ నైట్ స్వామికి ఫోన్ చేస్తే స్వామి ఛార్జింగ్ లేదంట, అందుకే నీకు ఫోన్ ఎత్తలేదు ఆ అని చెప్పి తర్వాత చెప్పి ఫోన్ చేశారు గురుగారు. ఆ అలాగా నాకు ఒక మహద్భాగ్యం కలిగింది గురుగారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు ఒక అవకాశం దక్కింది గురుగారి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల. అసలైతే ఆ అమరావతి, శ్రీశైలం గాని, ఆ అరుణాచలం గాని, ఆ ఫొటోస్ చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కానీ క్యూ లైన్ లో చాలా మంది దగ్గర దగ్గర 30-40 మంది ఉంటారు గురుగారు. నేను అంటే నాకు మీరు ఫొటోస్ పెట్టారు గురుగారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ చూసినా క్రౌడ్ ఉంది. కానీ అమరావతిలో చూస్తే మాత్రం అసలు క్రౌడ్ లేదు గురుగారు. అసలు నిర్మానుష్యంగా ఉన్నట్టు ఉంటది. అంటే ఊరి చివరికి అసలు ఆ ఊరిని వెళ్ళేస్తే ఎలా ఉంటదో అలా ఉంది గురుగారు. అక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు. కానీ క్యూ లైన్ లో చూస్తే మాత్రం ఎంతమంది, ఒక ఆరుగురు మించి ఎక్కువ లేరు గురుగారు క్యూ లైన్ లో. కానీ ప్లేట్లు అయిపోయినాయి, అన్నప్రసాదాలు అయిపోయినాయి. నాకైతే తలమోహమే గురుగారు. అసలు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. దగ్గర దగ్గర 40 నిమిషాలు, 1 అవర్ లో దగ్గర దగ్గర 250 మందికి ఆ అన్నదానం చేశారు, స్వీకరించారు, అన్నప్రసాదం స్వీకరించారు. ఆ ప్లేట్లు అయిపోయినాయి అంటే ఆ, నేను అసలు తలమోహం వేసాను గురుగారు. అట్లయితే నాకు అదొక అద్భుతం గురుగారు. నేను ఫీల్ అయిన వాటిలో అంటే ఇక అదే గురుగారు. అసలు ఎక్కడ చూసినా గానీ ప్లేట్లు అయిపోయినాయి, మనుషులు కనపట్లేదు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఆ వాళ్ళైనా కనపడాలి కదా గురుగారు, అటు ఇటు చూస్తే వాళ్ళు ఎక్కడ కనపట్ల. ప్లేట్లు అయిపోయింది, అన్నప్రసాదాలు అయిపోయింది. ఎక్కడ చూసినా మనోళ్ళే కనపడుతున్నారు గురుగారు. మనోళ్ళే తింటా కనపడుతున్నారు, మనోళ్ళు తిరుగుతా కనపడుతున్నారు. కానీ వాళ్ళు కనపట్లేదు. ఆ ప్లేట్లు అయిపోతున్నాయి. ఆ అన్నప్రసాదం స్వీకరించిన వాళ్ళు ఎవరు కనపట్లేదు. అలాగా దానికి దీనికి నేను గమనించిన వాటిలో నేను ఎలాగైనా ఫొటోస్ చూసి కొద్దిగా ఇది తెలుసుకున్నాను గురుగారు. ఆ డిఫరెంట్ ఏంటంటే మీరు చెప్పిన డిఫరెంట్ యాక్చువల్ గా తేడాలు అంటే క్యూ లైన్ అక్కడ ఏమీ ఎక్కువ క్రౌడ్ ఉండేది, ఇక్కడ క్రౌడ్ లేదు. అక్కడ ప్లేట్లు అయిపోయినాయి తెలిసేది, వాటిని బట్టి అయినా చెప్పేవాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎట్లా ప్లేట్లు అయిపోయినాయి అని చెప్పొచ్చు గురుగారు. కానీ ఇక్కడ మాత్రం మనుషులు కనపట్లేదు, ప్లేట్లు అయిపోయినాయి, ప్రసాదాలు అయిపోయినాయి. కానీ ఒక వండర్ గురుగారు, చాలా అద్భుతం అసలు. ఆశ్చర్యం కూడా. అసలు మనుషులు కనపడలేదు, ప్లేట్లు అయిపోయినాయి, అన్నప్రసాదాలు అయిపోయినాయి. దగ్గర దగ్గర 40 మినిట్స్ లోపలే గురుగారు, 1 అవర్ లోపలనే, 45 మినిట్స్ లోపలనే అన్ని అయిపోయినాయి. ఖాళీ మొత్తం తీసేసారు గురువు గారు, ఆ అన్నప్రసాదం మొత్తం. అట్లా జరిగింది గురుగారు. అసలు ఇదైతే నేను చాలా అసలు ఆశ్చర్యం అనిపించింది గురుగారు. అసలు ఎక్కడ జరగదు ఇలాగా. మామూలుగా మా ఇంటి దగ్గర కూడా ఆ అప్పుడప్పుడు నవరాత్రులకి అన్నదానం చేస్తారు గురుగారు, వాటికి పాల్గొంటాను. అని బాగా వస్తారు. దగ్గర దగ్గర ఓ 2,000, ఒక 3,000 మంది పైన వస్తారు. నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. కానీ అక్కడ కలిగినంత ఫీల్ నాకు ఇక్కడ కలగలేదు గురుగారు. నుంచి దాంట్లో ఆ ఈ అమరావతి అన్న సందర్భంలో కలిగినంత ఫీలింగ్ నాకు అక్కడ కలగలేదు. అంతమందికి అన్న చేసిన సేవ చేసినా గానీ అక్కడ కలిగిన ఫీలింగ్ నాకు ఇక్కడ కలిగింది గురువు గారు.
ఇది నాకు గురువు గారు అమ్మవారు కల్పించిన గొప్ప అవకాశం. నా జీవితంలో మర్చిపోలేని ఒక ఫీలింగ్ గురువు గారు. ఉమ్, ఉమ్, ఆ రోజు నైట్ పోలీసులు ఆపారు. యాక్చువల్ గా పోలీసులు ఎంతో కొంత తీసుకోకుండా పంపించరు. అయితే పోలీసులు ఆపేసరికి, స్వామి నీ దగ్గర లైసెన్స్ ఉందిగా, నువ్వు వెళ్ళి చూపించు, నువ్వే డ్రైవింగ్ చేసినట్టుగా అని చెప్పి వెళ్తే, స్వామి వెళ్తే, ప్రదీప్ స్వామి వెళ్తే వెళ్ళాడు. వెళ్ళి ఇక ఆయన పోలీస్ అయినా ఫోన్ లో మాట్లాడుతుంది గురుగారు. ఫోన్ లో మాట్లాడుతుంటే ఇక ప్రదీప్ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇక నేను కూడా దగ్గరికి వెళ్ళాను. నేను కూడా దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన ఎస్ఐ గారేమో లైసెన్స్ తీయండి, ఆర్సీ తీయండి, అది అని చెప్పానంటే, సార్ మేము రేపు మార్నింగ్ ఇక్కడ అన్న సంతపన్న కార్యక్రమం ఉంది సార్, మేము పాల్గొనడానికి వచ్చాము అని అంటే, ఏంటిది అని చెప్పని అన్నారు. అంటే మా పీఠం తరపున చేస్తున్నాం సార్ అంటే, అంటే మీ గురుగారు వస్తారా అంటే, ఆ రారండి, మేమే సభ్యులు, మేమే పాల్గొంటాము అనేలోపు వెళ్ళిపోండి అని చెప్పాను అన్నారు సార్, అన్నారు గురుగారు. అదొకటి నాకు కలిగిన ఫీలింగ్ గురుగారు. ఆ మళ్ళీ అమ్మవారిది అమ్మవారిదను కాలభైరవుడిది, పార్వతి పరమేశ్వరుడు దర్శనం. ఆ తర్వాత మళ్ళీ స్వామికి ప్రసాదం అందించాను గురువు గారు. ప్రసాదం అసలు వేరే రూట్ లో, తెల్లారి మేము రాత్రి కూడా వచ్చిన రూట్ వేరు గురువు గారు. మేము తెల్లారి మేము రిటర్న్ అయిన రూట్ వేరు గురువు గారు. అదే రూట్ లో మేము రాత్రి వచ్చిన రూట్ లో వెళ్ళుంటే ఆ స్వామికి ప్రసాదం దక్కేది, కానీ ట్రైన్ మిస్ అయ్యేది గురువు గారు. ఇక నైట్ అక్కడే స్టే చేయాల్సి వచ్చేది ప్రదీప్ స్వామి. అయితే అమ్మవారే దారి చూపించారు అనుకుంటున్నాం గురుగారు. ఇక వేరే రూట్ లో వెళ్ళేసరికి దగ్గర హైవేకి వెళ్ళిపోయాం. విజయవాడ ఆ విజయవాడ చెన్నై రోడ్ హైవే గురుగారు. వెళ్ళిపోయేసరికి మాకు ఎక్కడ బ్రేక్ వేసే అవకాశం లేదు. ఫాస్ట్ గా వచ్చేసాం, మరి టైం కూడా లేదు గురుగారు. అప్పటికి ఆ అప్పటికి అక్కడ ప్రసాదం తీసుకొని ట్రైన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అందులోనూ ట్రాఫిక్ ఉంటుంది విజయవాడలో కాబట్టి గట్టిగా స్పీడ్ మీద వచ్చేసి ఎట్లయితే ప్రసాదం తీసుకొని ప్రదీప్ స్వామి గమనించాను. నాకు ఒక గొప్ప ఫీలింగ్ కలిగింది. ఇక ప్రసాదాలు ఇచ్చిన తర్వాత స్వామి రైల్వే స్టేషన్ డ్రాప్ చేశాను. స్వామి నేను వెళ్తాలే స్వామి అని చెప్పానంటే, నేను కూడా ఇక రిటర్న్ అయ్యాను గురుగారు. నాకు కలిగిన గొప్ప ఫీలింగ్ గురుగారు ఇవి అయితే. లేకపోతే వేరే రాత్రి రూట్ లో వెళ్ళి ఉంటే స్వామి మిస్ అయ్యాడు స్వామి, గురువు గారు. ఇక్కడ విజయవాడ దాకా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదాలు లేకపోతే ఎట్లాగా అని ఒక ఫీలింగ్, అమ్మవారి అనుగ్రహం అనేది ప్రసాద రూపంలో వచ్చింది, ఇప్పించాను అనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది గురుగారు. లేకపోతే మిస్ అయ్యేది, అమ్మవారి అనుగ్రహం మిస్ అయ్యేది. ట్రైన్ దొరికినా కానీ అమ్మవారి అనుగ్రహం మిస్ అయ్యేది కదా ఎట్లాగా అనే ఒక ఫీలింగ్ ఉండిపోయేది గురుగారు. ఎట్లయితే అనుకున్న పని ప్రసాదాలు ఇప్పించాను, ట్రైన్ ట్రైన్ కూడా దొరికేలా చేశాను, ఫీలింగ్ గురుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, నువ్వు వెళ్ళాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శనాలు అవుతున్నాయి అవ్వట్లేదు, అసలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నీ మనసులో ఉన్న డౌట్ అవును గురుగారు. క్లారిఫికేషన్ కోసం వెళ్ళావు, అంతేనా? అవును, అవును గురుగారు. ఉమ్, అందులోనూ అందులోనూ మెయిన్ ఏంటంటే దర్శనాలు గురుగారు. నాకు యాక్చువల్ గా అన్నదానం భోజనాల కార్యక్రమం ఏ కార్యక్రమాన్ని నేను ముందుంటాను, ఎవరున్నా లేకపోయినా. అది ఒక రకం గురువు గారు. అసలు మెయిన్ గా ఏంటంటే దర్శనాల గురించి గురువు గారు. ఓకే. ఇట్లా మరి 1 hour లోనే అయిపోతున్నాయి కదా. పక్కనైనా ఆ, గానీ వెళ్ళటానికి అదృష్టం దొరుకుతుందని అనుకున్నావా? మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తది, అది వెళ్ళేంత వరకు డౌట్ ఉందా? ఆ, పూర్తిగా డౌట్ ఉంది గురువు గారు. ఎందుకంటే ఆ రోజు నేను సెలవు పెట్టలేదు. సెలవు పెట్టకుండా వేరే వాళ్ళని అడిగితే, అన్న నేను ఎట్లాగా వెళ్తున్నాను అని అంటే, యాక్చువల్ గా ఆయన పగల డ్యూటీ చేశాడు గురువు గారు. పగల డ్యూటీ చేసి నాదేమో నైట్ డ్యూటీ. అయితే ప్రతి సంవత్సరంగా అలాగా మరి నైట్ డ్యూటీ చేస్తే మరి ఇలా రమ్మన్నానే, మరి ఎట్లాగా ఇది అని అనుకుని ఇక మా అంటే పగలు డ్యూటీ చేసిన ఆయన్ని అడిగాను. అన్న మరి నేను ఎట్లా రేపు అన్నదాన కార్యక్రమం పాల్గొనాలి, మరి నైట్ డ్యూటీ ఉంది అని అంటే, సరే తమ్ముడు నేను చేస్తా, నైట్ చేస్తా, ఆ రేపు వచ్చాక నువ్వు చేద్దు కానిలే అని చెప్పేసి అని అన్నాడు గురుగారు. ఇక ఇక అమ్మయ్య అనుకున్నాను. ఇక నైట్ డ్యూటీ వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను చేస్తాలే తర్వాత అని చెప్పాను అన్నారు. రేపు నైట్ నేను చేస్తాలే ఒప్పుకోకపోతే పరిస్థితి అని ఏంది? అనేసరికి ఓకే అన్నారు ఆయన ఒప్పుకోకపోతే గురుగారు. పరిస్థితి ఏంది? ఆయన ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంది? అప్పుడు ఆయన ఒప్పుకోకపోతే పర్మిషన్ తీసుకున్నాను గురుగారు. ఉమ్, అంటే పర్మిషన్ అంటే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి, అంటే మా సార్ సూపర్వైజర్ గారిని పర్మిషన్ అడగకుండా ఇట్లా మేనేజ్ చేసుకున్నా గురుగారు. అదే మేనేజ్ చేసుకునే సూపర్వైజర్ని అడిగితే వస్తుందో రాదని గ్యారెంటీ ఇవ్వకపోతే లేదు. గ్యారంటీ లేదు గురుగారు. ఉహు. అట్లంటే పాల్గొనాలి అనుకున్నా, అమ్మ నువ్వే అనుకున్నా, గురుగారు అనుగ్రహం ఉంది.
ఆ, ఇక ఒక నమ్మకంతో ఉండేసరికి ఓకే అయింది గురుగారు. ఓకే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి మొదటిసారి కదా అందరిని కలవటం గాని, ప్రదీప్‌ని ఆ, ఎందుకు అంత స్పెషల్‌గా రా అని చూపిస్తానంటే మీరు గ్రూప్‌లో లీడర్‌గా ఉన్నప్పుడు పరిచయంతోనా? లేతే ఏంది? మీ ఇద్దరికి ఏమైనా పాత పరిచయాలేమన్నా ఉన్నాయా? పాత పరిచయం లేదు గురుగారు, మామూలు గ్రూప్ లో ఉన్నప్పుడే. అంటే హ్మ్. గ్రూప్ లీడర్ కదా, ఇలాగా వాటికి వీటికి కాల్ చేసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం గురుగారు. హ్మ్. 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 ఇంకా వాటి మీద ఎట్లాగో ఇటు వస్తున్నారు కదా, ఆ తెలంగాణ కదా, వాళ్ళు ఇటు రావడం తక్కువ, వచ్చినా గానీ దర్శనం చేసుకోరు. దర్శనం చేసుకోరు కాబట్టి ఓ మనం చూపిద్దాము, అమ్మవారి దర్శనం చేపిద్దాము, అంటే ఇక్కడ ఉన్న స్పెషల్, అంటే ఇక్కడ ఉన్న ప్రైస్ చూపిద్దాము అనే ఒక ఫీలింగ్ తోటి రమ్మన్నాను గురుగారు. ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే పానక లక్ష్మీ నరసింహ స్వామి ఒకటే చూపించలేకపోయాను గురుగారు. అది కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు అక్కడికి. అది కూడా హ్మ్. చూపించి స్వామికి చూపించి నేను కూడా దర్శనం చేసుకుందాం అనుకున్నాను, కానీ స్వామికి ఇక ట్రైన్ లేదు. ఇక తెల్లారి మరి బీజ మాత్రం తీసుకుంటాం కదా, మరి దానికి టైం ఉండకపోవచ్చు, మళ్ళీ ఇక్కడే ఉండాల్సి వచ్చింది అన్నట్టుగా, సరేలే స్వామి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడాలి అనేది ఆ అమ్మవారి దర్శనం చేయించిన పంపించింది గురుగారు. ఓకే. మరి ప్రదీప్ ఆనందపడ్డాడా అన్ని దర్శనాలు చేయించడం వల్ల? ఫుల్ హ్యాపీ గురుగారు. ప్రదీప్ స్వామి అయితే ఫుల్ హ్యాపీ స్వామి, హ్యాపీ హ్యాపీగా ఉన్నారు గురుగారు. ట్రైన్ కూడా రమ్మనే దొరికింది. అలా స్వామి అలా వెళ్ళారంట. ట్రైన్ వస్తుందంట ప్లాట్ఫామ్ మీదకి. టికెట్ స్వామి, మరి టికెట్ ఎలా తీసుకుంటారంటే, నేను ఆన్లైన్ లో తీసుకుంటాలే స్వామి అని చెప్పేసి అని అన్నారు గురుగారు. రమ్మనే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళగానే ట్రైన్ వచ్చేసిందంట గురుగారు. మరి అందరూ కొత్తోళ్ళు ఆళ్ళందరితో పరిచయాలు లేవు. లేదు శ్రీమూర్తులు గాని, అక్కడ వాళ్ళందరూ గూడా. మీ శక్తి సాధనలో టీమ్ ఆ, వరకే నీకు పరిచయం. అంత అది గూడా ఏదో మామూలు పరిచయమే తప్ప అంత డెప్త్ పరిచయాలేమి లేవు. మరి ఎలా వాళ్ళు రిసీవ్ లేదు చేసుకోవడం గాని, గురుగారు. కలిసిపోవడం గాని ఎలా జరిగింది? ఎలా అసలు ఉండగలిగింది? అసలు మన ఫ్యామిలీ లాగా ఉన్నారు గురుగారు. ఎక్కడా కూడా కొత్త వాళ్ళు వీళ్ళు పాత వాళ్ళు అనేది ఎక్కడా కూడా కనపడలేదు. వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో గానీ, వాళ్ళ బిహేవియర్ లో గానీ, అంతా ఇదంతా మా ఫ్యామిలీ అన్నట్టుగా బిహేవ్ చేశారు గురుగారు. ఎవరు కూడా మనసుకు నొచ్చుకున్నట్టుగా మాట్లాడడం గానీ, ఇది చెయ్యి, అది చెయ్యి అని ఆర్డర్ చేయడం గానీ, అలా ఏం జరగలేదు గురుగారు. మొత్తం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు అందరూ. ఏమనిపించింది మరి అన్నీ ఆ వాతావరణం చూస్తే మీకు? అంతమందితో కలిసి ఉండటం ఆ, ఉండి ఆ, అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఇంత మహద్భాగ్యం కలిగింది. ఆ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. అసలు ఎప్పుడు ఇంకా ఎక్కడ కూడా నాకు ఇలా జరగలేదు. ఇంకా ముందు కూడా జరుగుద్దో జరగదో అని ఒక ఫీలింగ్ అయితే కలిగింది గురుగారు. మరి అక్కడ వాళ్ళంతా ఏదన్నా ఇబ్బంది పడ్డ సన్నివేశాలు గాని ఏమైనా ఉన్నాయా? అందరూ బాగానే ఉన్నారా? మీకేమన్నా నోటీస్ చేసినయేమన్నా ఉన్నాయా? శ్రీమూర్తులు గాని ఎవరైనా సరే? నోటీస్ చేసిన ఏం లేవు గురుగారు. అంతా బాగానే జరిగింది గురుగారు. ఏం నోటీస్ చేసిన అయితే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. హ్మ్. ఓకే. అక్కడ ఇంకోటేందంటే అంతమంది జనాల్లో అయితే తీరా చూస్తే జనాలు లేరు. అసలా ఆ అన్నం అయిపోతదా? అయిపోదా? అనే క్వెషన్ మీకు వచ్చిందా? రాలేదా? ఆ మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం, అసలు మీరు ఆ రోజు పేపర్ లీక్ చేయకపోతే అసలు అంతా ఫెయిల్ అయిపోయేది గురుగారు. మీరు ముందు రోజు జూమ్ కాల్ లో ఆ పేపర్ లీక్ చేయకపోతే మొత్తం ఫెయిల్ అయిపోయేది. ఇంకా అందరూ తలపట్టుకుని కూర్చునేవాళ్ళు గురుగారు. అంటే మీకు ఆ, ఏమనిపించింది? జనం చూసి అక్కడ చూస్తేనేమో రైస్ ఏమో అంతుంది. జనం చూస్తే అంతమంది తక్కువొస్తున్నారు. జనం లేరు. అంతా ఎట్లా అయిపోతది? ఏంటి మన పరిస్థితి? అనే ఆలోచనలు ఏమొచ్చినియి? దానికి మీకేమనిపించింది? ఆ, అయితే డౌట్ అయితే కలిగింది గురుగారు. అసలు వస్తారా రారా, అసలు ఎక్కడ చూసినా జనాలు లేరు. క్యూ లైన్ లో చూస్తారా ఒకళ్ళిద్దరు, మా మహా ఉంటే ఆరుగురు ఉన్నారు లైన్ లో. అసలు అయిపోతాయా లేవా అని చెప్పి ఒక ఆలోచన కలిగింది గురుగారు. కానీ మీరు చెప్పిన మాటల మీద ఒక నమ్మకం అయితే ఉంది గురుగారు. మొత్తానికి సక్సెస్ఫుల్ అయితే, కంప్లీట్ అయితే అవుద్ది అని చెప్పి మీరు ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాట మీద నాకు నమ్మకం ఉంది గురుగారు. ఎందుకంటే ఇంత ముందు కూడా జూమ్ కాల్స్ విన్నాను కాబట్టి ఒక నమ్మకం అయితే ఉంది గురుగారు. మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి అన్నమాట అయితే నా మీద నాకైతే ఉంది గురుగారు. ముందైతే నమ్మకం అంటే వస్తారా రారా, జనాలు అయితే లేదు, కనపట్లేదు. ఆ మరి ఎట్లాగా, ఎవరు కనపట్లేదు, పిలుచుకొస్తేనే లోపల అన్నదానం జరుగుతుంది. అటు పోతేనే వాళ్ళు అరుస్తున్నారు రావద్దని చెప్పేసి, మరి ఎవరు కనపట్లేదు. ఏంటా అని ఆలోచన ఉంది, కానీ చివరికి నాకు ఒకటే ఒకటే మీరు చెప్పిన మాట అయితే ఉంది గురుగారు. చాలా సక్సెస్ఫుల్ గానీ ఇంత ముందు వాటికన్నా డిఫరెంట్ గా జరుగుతుంది అని చెప్పేసి అని అన్నారు కాబట్టి నాకు ఆ నమ్మకం అయితే ఉంది గురుగారు. ఎప్పుడు బాగా పూర్తిగా నమ్మకం ఎప్పుడు కలిగిందయ్యా? అక్కడ అన్న సందర్పణ జరిగిన తర్వాత పూర్తయిపోయిన తర్వాతనా? లేకపోతే ముందు జరిగిందా? ఎప్పుడు నమ్మకం కలిగింది?
ఇంకా ముందంటే ఈ దేవతా దర్శనాలు వచ్చాయి గురుగారు. దేవతా ఉమ్, దర్శనాలు అన్నారు, భైరవులు అన్నారు. భైరవులు వచ్చారు కాబట్టి ఆ గురుగారు చెప్పారు నిజంగానే అని చెప్పి ఒక నమ్మకం అయితే కలిగింది గురుగారు. నాకైతే ముందు రోజు నైటే ఆ పోలీసులదే నమ్మకం గురుగారు నాకైతే. ఇట్లాగా అన్న సందర్భంలో కార్యక్రమం అంటే యాక్చువల్ గా అయితే అసలు తీసుకోకుండా పంపారు గురుగారు. కానీ వచ్చారంటే అందుట్లో మన ఒక దుర్గారావు స్వామి వాళ్ళు కూడా ముగ్గురు ఒక బైక్ మీద వచ్చారు గురుగారు. వాళ్ళు కూడా ఆపి వాళ్ళు కూడా ఏమనలేదంట. వాళ్ళు కూడా పంపించేశారంట. మన పీఠం వాళ్ళు మన పీఠం వాళ్ళని అయితే పంపించారు గురుగారు. మిగతా వాళ్ళని అయితే పట్టుకున్నారంట. నాకు అక్కడైతే నమ్మకం అయితే కలిగింది గురుగారు. పీఠం అని గ్యారంటీ ఏంది మరి? వాళ్ళు ఎలా నమ్మారు, మీరు ఎలా నమ్మించారు పీఠం ద్వారా అని చెప్పేసి? మళ్ళీ ఈ ఆ పవర్ టీ షర్ట్లు వేసుకోలేదు కదా. ఆ పీఠం గురుగారు, పీఠం అలా చేపించింది గురుగారు. అమ్మవారే మీరే పీఠం పేరు చెప్పగానే ఆ సర్లే పోండి అని చెప్పని అన్నారు గురుగారు. వేరే వాళ్ళు అయితే డీటెయిల్స్ తీసుకునేవాళ్ళు. ఎట్లాగా మీ మా గురువు గారు అనే ఒక పేరు చాలు గురువు గారు, ఇంక అన్ని జరిగిపోతాయి. అన్ని జరిగిపోతే ఒక నమ్మకం మాకు. ఉమ్. సరే, తర్వాత దేవతా దర్శనాలు అన్నావు. దేవతా దర్శనాలు నిజంగానే దేవతా దర్శనాలు మీరు చెప్పడం వల్ల నీకు దేవతా దర్శనాలు అని కళ్ళు మూసుకొని అంటున్నావా? లేకపోతే నీ మనసుకి లేదు గురు. ఏమన్నా అనిపించిందా? ఏమేమి అనిపించింది దానివల్ల, దేని వల్ల దేవతా దర్శనాలు? నాకు అనిపించింది గురుగారు ఏంటంటే ఆవిడ పెద్ద ఆవిడని చూడగానే నాకు బాడీలో వైబ్రేషన్ కలిగింది. మామూలుగా బాడీలో వైబ్రేషన్ అంటే ఏదో వేరేది అంటే భయం వల్ల జరుగుతా ఉండొచ్చు కానీ ఇట్లాగా ఒకళ్ళని చూస్తే మరి ఆ ఫీలింగ్ ఆ పెద్దవాడిని చూడగానే ఒక అమ్మవారిలా కనపడ్డారు. ఇక ఎమ్మని నా బాడీలో వైబ్రేషన్ వచ్చేసింది. ఆహా అమ్మవారే ఈ రూపంలో వచ్చారు. ఆ కాలభైరవులు ఈ రూపంలో వచ్చారు. అంటే ఆ పార్వతీ పర్పస్ మాల్ చూడగానే కూడా సేమ్ వైబ్రేషన్ వచ్చేసింది. కళ్ళు చెమ్మగిలాయి గురుగారు. ఇక అనుకున్నాను ఇక అమ్మ దేవతా దర్శనాలే గురువు గారు చెప్పారు కదా, వీళ్ళు అయి ఉంటారు అని చెప్పని అనుకున్నాను గురుగారు. బాడీ వైబ్రేషన్ అనేది మామూలుగా రాదు గురుగారు. అది ఏదో కొన్ని అంటే చూడని వాటిని చూస్తే వస్తది. లేదంటే కొంచెం భయం వల్ల వస్తది. అంటే మనం బాగా ఫీల్ అయితే ఆ బాడీలో వైబ్రేషన్ అనేది వస్తది గురుగారు. బాగా ఫీల్ అయితే కొంచెం భయం వల్ల భయం ఏదైనా సడన్ గా ఒక పులిని చూస్తేనో ఆ ఏదైనా అట్లాగా ఆ బాడీలో వైబ్రేషన్ అంటే ఉమ్, ఒళ్ళు పులకరింతనమాట. ఓకే. అలాగా నైవేద్యాలు అది ఏదో అమృతం లాగా ఉంది, అసలు ఎప్పుడు తినలేదు అంటున్నావు. ఏంది ఆ నైవేద్యాల సంగతి ఏంది? ఆ పాయసం గురుగారు అసలు చాలా బాగుంది గురుగారు. కరెక్ట్ గా స్వీట్నెస్ ఎంత ఉండాలో అంత ఉంది. అసలు చాలా బాగుంది గురుగారు. తింటంటే అసలు వెళ్ళిపోయింది లోపలకి. ఆ, అంటే అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ప్లేట్ లో ఇంత పెట్టించుకున్నారు గురుగారు బాగుందని చెప్పేసి. ఆ, పెట్టించుకొని మూడు నాలుగు ప్లేట్లు. ఆ ఒక దాంట్లో రైస్ ఏమి తక్కువ. ఆ పాయసం ఏమి దగ్గర దగ్గర ఎంత ఉంటుంది మామూలుగా పెడితే ఓ 10 మంది సరిపోద్ది గురుగారు. ఆ ప్లేట్ లో పెడితే అంత పెట్టించుకొని వెళ్ళాడు ఆయన. మళ్ళీ దానిపైన ఓ 4 ఇస్తరాకుల్లో ఆ, కింద రైస్ పైన పెరుగన్నం ఆ పైన కర్రీ అవన్నీ పెట్టించుకొని వెళ్ళాడు గురుగారు. ఎంత బాగుండకపోతే ఎంత పెట్టించుకొని వెళ్తారు గురుగారు. అంటే ఇక్కడ అక్కడంటే మామూలుగా ఓన్లీ జనానికి పెట్టాను అనే ఒక ఫీలింగ్ ఉండేది గురువు. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ దేవతా దర్శనాలు అంటే దేవతా స్వరూపంలాగా వచ్చి తీసుకెళ్లారు గురువు గారు. అదొక ఫీలింగ్ ఉండేది. మామూలుగా అంటే అన్న సంతర్పణ కంటే బయట వేరే అంటే జనాలే వస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ దేవతా స్వరూపంలాగా వచ్చారు గురువు గారు. వాళ్ళకి అంటే ఆ నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు ఆ అనే ఒక ఫీలింగ్ ఉంది గురుగారు. ఓకే. మరి అక్కడ ఉంటే జనం ఏమి లేరంటున్నావు. మరి అంతమంది ఎక్కడ తిన్నారు? ఎలా పోయినట్టు? మరి ప్లేట్లు ఎట్లా అయిపోయినట్టు? లోపల అన్నం అంతా ఎట్లా అయిపోయినట్టు? మరి మీరు అక్కడ ఉన్నారు కదా! ఏం చేశారు అదంతా అదైతే దాన్ని? వండరే గురుగారు. అదైతే వండరే గురుగారు. నేనైతే తెల్లమోహం వేసాను. హ్మ్. నేను షూటింగ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా మనోళ్ళే కనపడుతున్నారు, మనోళ్ళే తిరుగుతున్నారు, మనోళ్ళే తింటున్నారు. జనాలు మాత్రం కనపడలేదు. కిలోలో ఎక్కడ చూసినా ఒకళ్ళిద్దరు ఆహా ఉంటే ఒక 6 7 ఉంటున్నారు. అంతకు మించి ఎవరు ఉండట్లేదు గురుగారు. కానీ ప్లేట్లు అయిపోయినాయి, అన్నప్రసాదాలు అయిపోయింది. సరే, గతంలో అరుణాచలం, శ్రీశైలం అన్నీ విన్న తర్వాత ఏదో కొంచెం అనుభూతి అయితే వచ్చింది. మరి ఇది చూసిన తర్వాత సంతృప్తిగా అనిపిచ్చిందా? అయన్నీ జరిగినయి నిజాలే, అయన్నీ ఆ, వాస్తవం అని జెప్పేసి. అనిపించింది. ఆ, యాహ్! అనిపించింది గురుగారు. అనిపించింది గురుగారు. ఓకే. ఓకే. అదంటే నేను చూడలేదు కాబట్టి అదంటే లైవ్ కాబట్టి నేను చూశాను, అనుభవించాను.
ఇంకా ఏ జన్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఈ భాగ్యం దక్కింది. ఫీల్ అయితే గొప్ప ఫీలింగ్ అయితే కలిగింది గురుగారు నాకైతే.